అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే 6వ తరగతి తెలుగులో మొదటిగా మీరు స్టార్ట్ చేసేటప్పుడు సెమిస్టర్ 1 అని ఇట్లా మడిచి ఒక పేపరు ఇట్లా రాసుకోవాలి. అర్థమవుతుందా? 6వ తరగతి తెలుగులో మొదటి పాఠ్యాంశమైన అమ్మఒడి అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. మొదటి ప్రశ్న, అమ్మఒడి గేయం కవి గురించి రాయండి. బాడుగ నరసింహారావు గారి గురించి కవి పరిచయం. ఇది 2 మార్క్స్కి వస్తే ఇలా రాయాల. తర్వాత రెండవ ప్రశ్న, అమ్మఒడి చదువుల బడి అని కవి ఎందుకు అన్నారు? మూడవ ప్రశ్న, అమ్మ మాటలు పిల్లలకు ఎలా ఉపకరిస్తాయి? తర్వాత పెద్ద ప్రశ్నలమ్మ. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో జవాబులు రాయండి. అమ్మ గొప్పతనాన్ని పాఠం ఆధారంగా సొంత మాటల్లో రాయండి. స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మ. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. అర్థమవుతుందా? ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఆ వీడియోస్ నేను తెలియపరుస్తాను. చేయవలసిందంతా ఒకటే, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. తర్వాత రెండవ ప్రశ్న పెద్ద ప్రశ్నల్లో, అమ్మఒడి గేయం ద్వారా అమ్మ గొప్పతనం తెలుసుకున్నారు కదా, నాన్న సంరక్షకుని గొప్పతనం తెలుసుకోండి లేదా రాయండి. నాన్న సంరక్షకుడు, ఇది నాన్న గురించి, లేదా సంరక్షకుని గురించి ఇవ్వమన్నారంటే కానీ సంరక్షకుని గురించి ఇది ఆన్సర్. తర్వాత ఏమిచ్చినారు? క్రింది వానలో సరైన అక్షరాలను ఖాళీల్లో ఉంచి పదాలను రాయండి. పైన అక్షరాలు ఇచ్చినారు, దాన్ని సరిపోయేటి కింద ఖాళీలో ఉంచి రాయాలి. తర్వాత క్రింది అక్షరాలకు అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలను రాయండి, చదవండి. తర్వాత క్రింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలను రాయండి. క్రింది అక్షరాలను క్రమపరిచి సరైన పదాలుగా రాయండి, చదవండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్